నమస్తే, వెల్కమ్ టు NH మీడియా న్యూస్. నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య కుటుంబం అదృశ్య కుటుంబంతో సహా ఆత్మహత్య తప్పదని సెల్ఫీ వీడియో విడుదల చేసి కుటుంబ జీవనం కోసం దుకాణాలను అద్దెకు తీస్తే 6 నెలలుగా అద్దె చెల్లించకుండా బెదిరింపులు. తాజాగా నాగరాజు కుటుంబ సభ్యులను ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డగింపు. కొద్ది రోజుల నుంచి నాగరాజు కుటుంబ సభ్యుల ఫోటోలు వీడియోలు తీసి తప్పుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని వేధింపులు. న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరిగి అలసిపోయిన నాగరాజు కుటుంబం దుకాణాల్లో అద్దెకు ఉన్న అరుణ్ తప్పుడు పత్రాలతో కోర్టులో కేసు వేశారని ఆరోపిస్తున్న నాగరాజు దుకాణాలు 2022లో నిర్మాణం జరిపితే 2018లో అద్దెకు ఇచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టించినట్లు ఆరోపిస్తున్న నాగరాజు కోర్టులో కేసు ఉండటంతో చేతులు ఎత్తేసిన పోలీసులు తన ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదని నాగరాజు ఆరోపణ. నాగరాజు వీడియో బయటకు రావడంతో ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు ఇంటికి తాళం వేసి ఉండటంతో నాగరాజు ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్న పోలీసులు. అయ్యా, అందరికి నమస్కారం. నా పేరు తుమ్మండ్ర నాగరాజు అంటారు. ఎన్జిఓస్ కాలనీలో ఉన్నా. నేను ఏదో కష్టమో నిష్ఠురమో ఏదో తిప్పలు పడి పిల్లల కోసం రూములు కట్టించుకొని బాడీకి ఇచ్చుకున్నా. ఆ బాడీ గీకుండగా నన్ను సంపుతా పొడుచున్న బెదిరించుకుంటా 5 నెలల నుంచి బాడీ గీయడం లేదు. నేను ఎవరు చెప్పుకోలేకుండా ఈ నువ్వు బతకాలనిపిస్తుంది. నాకు 20 ఏళ్ళు చంపుతారని భయపడుతున్నాం. కొట్టడానికి వస్తున్నారు, అంగటికి రానికుంటారు. 16వ తారీఖు పెళ్లిలో కూడా నన్ను రోడ్డుకి ఎక్కి నన్ను చంపాలని కొట్టాలని వచ్చినారు సార్. నేను ఎందుకు బతుకొని మాకు న్యాయం జరిగేటట్టు లేదు. మేము దుర్మార్గం మంచిగా కాదు. నంద్యాల ఎవరైనా విచారించుకోండి సార్. మీరు ఎక్కడ పోయినా న్యాయం జరగడం లేదు. ఏమి బతుకు వాళ్ళ తాను సత్యబాబు మేము మా బతుకు మేము ఏడో వస్తాం సార్. మేము వద్దు అనుకున్నాం సార్. మా ప్రాణాలకి మేము ఎక్కుతాం సార్. మీరు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి సార్. మమ్మల్ని మర్చిపోండి సార్. అంతా మాకు ఎవరు లేరు అనుకోండి, దిక్కు లేదు. ఇంకా మాకు ఇంక చావు ఏరే దారి లేదు సార్. మాకు ఇంక ఇంట్లోనా పిల్లని అంగట్లో నీకుండారు, నన్ను అంగట్లోకి రానికుండారు, కట్టెలు తీసుకుంటారు. పెళ్ళలు దెంగ లంజా కొడకల్లారా గొజ్జనా కొడక ఏం ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయి సార్. ఏం సార్ దుర్మార్గం. నేను ఏం చేసినా సార్? నేను రూములు ఇచ్చిన పాపం, వాళ్ళకి బాడీకి ఇచ్చిన పాపమా, బాడీ అడడం పాపమా, నాదేమన్నా మీరే చెప్పండి సార్. నాకు 2 నెలల నుంచి 2.5 నెలల నుంచి నేను టెన్షన్ అయిపోయింది. బయటకు పోవాలంటే ఎమ్మడి పెడుతున్నారు సార్. మంచంలో పెట్టి తిప్పుతున్నాడు సార్. నన్ను మధ్యన ఏం జరుగుతాం మా ఇంట్లో సఫర్ అవుతున్నారు సార్. ఇదే బాధ సార్. ఈ బాధలు పడి ఈ టెన్షన్ పడి బతికేందుకు బతకాలి సార్ మేము బతకడము. ఓం నమ శివాని ఆ దారం ఇంకా రైలు కిందనో వంకలో చెరువులో డ్యాములో మా బతుకం